మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుగా దీన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మాకు జ్ఞానం అనుగ్రహించి ప్రభా. బిడ్డలకు నాయన ప్రభా, వాక్యాన్ని ప్రకటించే జ్ఞానం దయచేయండి నాయన ప్రభా. ఆయన మరి వినకపోయినా తండ్రి ప్రకటించమన్నావు నాయన ప్రభా. తండ్రి, అదే విధములైన ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి చెప్పిన విషయాలను విని అర్థం చేసుకుని మరి ఆ వాక్యానుసారంగా వారు జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి నాయన తండ్రి. వాళ్ళ మార మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసినాం రత్మారు వినమ్గా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అందు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించుడి. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించుడి. చూడండి, అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన, వర్షిప్. వాట్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? ఆరాధన అంటే ఏమిటి అంటే దేవునితో ముఖాముఖి అనుభవం. దేవునితో ముఖాముఖి అనుభవం. వ్యక్తిగతంగా ఆయనను మనము కలుసుకోవడం. ఆయనను కలుసుకోవడం అంటే వ్యక్తిగతంగా ఆయన కలుసుకోవడం అంటే ఏంటి? ప్రార్థన ద్వారా ఆయన కలుసుకోవడం. ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో మాట్లాడటమే కదా. ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో మాట్లాడటం, ఆయనతో సహవాసం. చూడండి, ఆమోసు 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఈ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనలను. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను అంటున్నాడు దేవుడు. ఈ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. చూడండి, ఆ దినములలో ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించేవారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉండేది. ఆరాధించేవారు కానీ దేవునికి దూరముగా ఉండేది, సరిగా ఉండేది కాదు. అన్ని పండుగలు వారు చేసేవారు కానీ దేవునితో సరైన సంబంధం వారికి లేదు. సరైన సంబంధం లేదు. అలవాటుగా చేస్తూ ఉండేవారు, ఆచారంగా చేస్తూ ఉండేవారు, ఆచారంగా చేస్తూ ఉండేవారు. చాలామంది క్రైస్తవులు కూడా ఇంతే. చూడండి, పాటలు పాడడం, చర్చికి వెళ్ళడం, ఆరాధించడం చేస్తారు. అది నాకు అసహ్యం అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది నాకు అసహ్యం అంటే ఆచారంగా చేయడం అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించమంటున్నాడు. అదే ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో ఉండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఏంటి ఆ మొదటి క్రియలు? నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని మోషే ఫరోతో అంటున్నాడు. ఇక్కడ నన్ను సేవించుటకు, ఎవరిని? ప్రభుని సేవించుటకు నా జనులను పోనిమ్ము. దేవుడు ఎందుకు మోషేని పంపించాడు? దేవుడు మోషేని ఎందుకు పంపించాడు? అతడు వెళ్ళి ఇశ్రాయేలీలను విడుదల చేసి తీసుకురావడానికి. అంటే వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ బానిస జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు వారి యొక్క మూలుగులు, వారి యొక్క ప్రార్థనలు విని ప్రభు మోషేని పంపించాడు. అయితే ఇశ్రాయేలును విడుదల చేయిస్తే వారు వెళ్ళి ప్రభుని ఆరాధిస్తారు. ఇశ్రాయేలుల విడుదల కలిగిన వెంటనే ఆరాధించారు, కానీ
విడుదల కలిగిన వెంటనే ఆరాధించారు, కానీ తర్వాత నెమ్మదిగా వాళ్ళు మర్చిపోయారు. నెమ్మదిగా మర్చిపోయారు. చాలామంది అంతే. చూడండి, ఏదైనా మనకి దేవుడు మేలు తీశాడు అనుకోండి, కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం. గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఆ మేళ్ళను మనము మర్చిపోయేవారిగా ఉంటాం. దేవుడు నాకేం చేశాడు అనే స్థాయికి వచ్చేస్తాం. అలా ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22లో నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను, నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను, నేను వాటిని అంగీకరించను. మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. మీరు ఆత్మతో సత్యముతో ఆయనను అంగీకరించకపోతే మీరు అర్పించే వాటిని దేవుడు చూడడు. మీరేమి దహన బలులు అన్నీ దేవునికి అర్పించినా దేవుడు అంగీకరించను అంటున్నాడు. ఎప్పుడు అంగీకరిస్తాడు ఆయన? మీరు ఆత్మతో సత్యంతో దేవుడిని ఎప్పుడైతే ఆరాధిస్తారో అప్పుడు మాత్రమే నేను అంగీకరిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయనకి దహన బలులను ఈ నైవేద్యాలు ఆయనకు కావాలా? అది కాదు దేవుడు కోరుకుంటుంది, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు ఆయన. అది కాబట్టి చాలామంది వారు బాగా పాడతారు కాబట్టి, ఆరాధన చేస్తారు కాబట్టి వారిని దేవుడు దీవించాడు అంటారు. వాళ్ళు చాలా బాగా పాడతారు కదా, అందుకని వారిని దేవుడు దీవించాడు అంటారు. మీ హృదయం సరిగా లేకపోతే దేవుడు మీ అర్పణల వైపు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మనం ఎవరు దేవుని ఆలయమై ఉన్నామనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 23లో మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలంలో నాదము వినడం నాకు మనసు లేదు. మీ స్వరమండల నాదం వినడం నాకు మనసు లేదు. మీ పాటలు వినపడకుండా ఆపేయండి అంటున్నాడు దేవుడు. ప్రసంగి 5:1లో నీవు దేవుని మందిరమును పోయినప్పుడు ఎలా ఉండమంటున్నాడు? మీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకునండి అంటున్నాడు. మీరు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకునండి అంటున్నాడు. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అంటే జారత్వముల అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినను, ధనాపేక్ష అయినను చంపివేయండి. ఈ జారత్వం, కామాతురత, దురాశ, ధనాపేక్ష, విగ్రహారాధన, వీటన్నిటిని మీరు ఏం చేయాలి? చంపేయండి. మీలో నుండి అవి ఉండకూడదు. మీరు అవన్నిటిని మీరు చంపేయాలి. నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెత్తన స్థితిలో నీవు ఉంటే నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటాడు లౌకిక సంగమతో. చూడండి, నువ్వు చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, అంటే లోకంలో అన్నా ఉండు, దేవునితోనన్నా ఉండు, మధ్యలో ఉండవద్దు. నులివెత్తన స్థితిలో ఉంటే దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడు? ఉమ్మి వేస్తాను అంటున్నాడు. దేవుని ఆరాధించడానికి మనకి ఏం కావాలి? దేవుని మనం ఆరాధించడానికి మనకి ఏం కావాలి? సంగీతం కాదు, మంచి క్వైర్ కాదు, మంచి యూనిఫామ్లు వేసుకుని పాటలు పాడటం, అది మంచి క్వైర్ కాదండి. ఒక బృందం 1000 మంది క్వైర్ వాళ్ళందరూ పాడుతున్నారట. అయితే పరలోకంలోకి వెళ్ళింది 2 స్వరాలంట. అంటే వారే ఆత్మతో సత్యంతో పాడుతున్నారన్నమాట. ఆ వారి స్వరాలే దేవుని చింతకు చేరాయి.
దేవుని యొద్దకు చేరాయి. ఎందుకని మిగిలిన వారి వేల మంది పాడుతుంటే వాళ్ళందరూ ఎందుకు చేరలేదు అంటే వీరిలో ఏముంది? వీళ్ళలో ఆత్మతో సత్యంతో పాడే హృదయం వీళ్ళలో లేదు. ఇద్దరు మాత్రమే ఇద్దరు స్వరాలు మాత్రమే దేవుని చెంతకు చేరాయని ఒక విషయంలో నేను చూసా. ఒక పాస్టర్ గారు క్వైర్ పెట్టినప్పుడు ఈ విషయం గురించి చర్చించారు. కాబట్టి ప్రియులారా, మనకి మంచి సంగీతం కాదు, మంచి క్వైర్ బృందం కాదు, దేవుని సన్నిధి కొరకైన ఆకలి కావాలి. దేవుని సన్నిధి కొరకైనా ఆకలి కావాలి మనకి. మోషే దేవునితో మాట్లాడటంతోనే తృప్తి పడలేదు, బలమైన దేవుని సన్నిధి చూడాలనుకున్నాడు. ఆయనతో మాట్లాడేవాడు, వినాయకొండ మీదకి వెళ్ళి ఆయనతో మాట్లాడేవాడు. కానీ దాయంతో తృప్తి పడలేదు, కానీ బలమైన దేవుని సన్నిధి చూడాలనుకున్నాడు. మనము దేవుని ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో అప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. ప్రియులారా, దిగి వస్తుంది. చర్చికి వచ్చి చాలామంది ఒక గుమ్మం గుండా లోపల వచ్చి మరలా అదే గుమ్మం గుండా బయటికి వెళ్ళిపోతారు. అలా చేయకూడదని బైబిల్లో కూడా ఉంది. హెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అయితే దేశ జనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మం మార్గం ద్వారా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గంగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గంగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గంగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలెను అని. తిన్నగా అంటే వారు వచ్చిన దారిని వెళ్ళకుండా వేరే గుమ్మం ద్వారా వెళ్ళాలని ఇంకా బైబిల్లో ఇక్కడ రాయబడి ఉంది. సాతాను ఎవరో తెలుసా? సాతాను ఎవరు? ఒక దేవదూత కదా. ఇక దూతలందరిలో ప్రధాన దేవదూత ఎవరంటే లూసిఫర్ కదా. ఒక దేవదూత, అతడు దేవుని ఆరాధించేవాడు. హెజ్కేలు 28వ అధ్యాయం 12-19 వచనంలో అటువంటి వ్యక్తి ఏమనుకున్నాడు? ఆకాశంకు ఎక్కిపోయి తన సింహాసనం హెచ్చించుకొని మహోన్నతునితో తనను సమానముగా చేసుకోవాలనుకున్నాడు. ఇది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. తనను సమానంగా చేసి మహోన్నతంతో, అంటే మహోన్నతుడు ఎవరు? మన ప్రభు. మహోన్నతంతో సమానంగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడు వారిని క్రిందకి తోసివేశాడు. అంటే ఏంటి? ఇక్కడ గర్వం. అలా ముందు గర్వం పుట్టింది ఎక్కడ? దేవదూతల్లోనే, పరలోకంలోనే పుట్టింది గర్వం అనేది. కాబట్టి పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు వారు దేవునికి విరోధముగా మాట్లాడలేదు. వారు చెరసాల్లో వేయబడినప్పుడు దేవునికి విరోధముగా మాట్లాడలేదు. దేవుణ్ణి ఆరాధించారు. దేవుని సన్నిధి క్రిందకి దిగి వచ్చి వారి సంఖ్యలను ఏం చేసింది? త్రెంపివేసింది. వారు ఆ చెరసాలలో నుండి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి దిగి వచ్చి వారి సంఖ్యలను త్రెంపివేసింది. చూసారా? మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తామో దేవుని సన్నిధి దిగి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధి క్రిందకి దిగి వచ్చి వారి సంఖ్యలను తెంపివేసింది. అదే 1 కొరింథీ 11:1 చూసినట్లయితే పౌలు చెప్పినట్లు అన్ని విషయములలో యేసు వలె నడుచుకోవాలి. అన్ని విషయములలో ఎలా నడుచుకోవాలంట? మనం యేసు వలె నడుచుకోవాలి. ఇట్టి జీవితం కలిగి ప్రభువుని ఆరాధించాలి. ఇదే నిజమైన ఆరాధన. ఇలాంటి జీవితం కలిగి మనం ప్రభుని ఆరాధించాలి. ఇలాంటి జీవితం కలిగి ప్రభుని ఆరాధించాలి. ఇది నిజమైన ఆరాధన ప్రియులారా. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరికినాయి ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా.
తండ్రి ఇదిగో నాయన ఆరాధన అంటే ఏమిటో మాకు తెలియజేస్తావు ప్రభా. తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నావు నాయన ప్రభా. తండ్రి ఈ విధంగా నాయన ప్రభా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉంటే నీకు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసే నామములో మరి వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడ నిలిచిండను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.